ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై కడప జిల్లా చెన్నూరులో తీవ్ర విషాదం జరిగింది. శ్రీహర్ష కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యోగేంద్ర, హేమశ్రీ మనస్పర్ధలతో ప్రాణాలు తీసుకున్నారు. అయితే 10th క్లాస్ నుంచే ప్రేమలో ఉన్నారు వీళ్ళిద్దరు. హేమశ్రీ తండ్రి చనిపోవడంతో సొంత డబ్బుతో యోగేంద్ర హేమశ్రీని చదివిస్తున్నాడు. ఉదయం కాలేజీకి వెళ్ళి సాయంత్రం డ్రైవర్గా పనిచేస్తున్న యోగేంద్రకు ఆ అమ్మాయికి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు, ఆ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రియురాలు దూరం అవుతుందనే భయంతో యోగేంద్ర బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రియుడు మృతిని తట్టుకోలేక హేమశ్రీ కూడా అనంతలోకాలకు వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరి మధ్య 10 ఏళ్ల ప్రేమకి గుర్తుగా ఒకే దగ్గర అంతిమ సంస్కారాలు చేశాయి రెండు ఫ్యామిలీలు. నిజంగా బాధాకరమైన ఒక ఘటన జరిగింది కడప జిల్లాలో. ప్రేమ అనేది రెండు హృదయాలను కలిపే ఒక పవిత్రమైన బంధం. కానీ కొన్నిసార్లు ఆ బంధం ఊహించని విషయానికి దారితీస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని చెన్నూరు గ్రామంలో జరిగిన ఒక హృదయ విదారకర ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ అనే ఇద్దరు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా వారి స్నేహం ప్రేమగా మారింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకునే ఈ జంట జీవితంలో స్థిరపడిన తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని ఎంతో దృఢంగా నిర్ణయించుకున్నారు. చిన్నపాటి మనస్పర్ధలతో తలెత్తిన వివాదం ప్రతి ప్రేమ కథలోనూ చిన్న చిన్న అలకలు, గొడవలు సహజం. అయితే కొద్ది రోజులుగా యోగేంద్ర, హేమశ్రీల మధ్య కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తాయి. ఇద్దరి మధ్య జరిగిన ఈ చిన్నపాటి వాదోపవాదాలు వారి మనసును తీవ్రంగా గాయపరిచాయి. ఆ సమయంలో ఏర్పడిన తీవ్రమైన మనస్తాపం వారిని తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేసింది. ఈ పరిణామాలను తట్టుకోలేక యోగేంద్ర కుమార్ వర్మ ఆవేశానికి లోనై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేని హేమశ్రీ మరణ వార్త ఎప్పుడైతే యోగేంద్ర మరణ వార్త వినిందో శోకసంద్రంలో నెట్టేసింది తన్ని. ఎంతో ప్రేమించుకున్న ప్రియుడు ఇక లేడని నిజాన్ని ఆమె సున్నితమైన మనసు అంగీకరించలేకపోయింది. జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న వ్యక్తి అర్ధాంతరంగా దూరం కావడంతో ఆమె తీవ్రమైన మానసిక వేదనకు గురైంది. ఈ వియోగం ఆమెకు తీరని లోటుగా మారింది. చివరకు ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక హేమశ్రీ కూడా బలవన్మరణానికి పాల్పడటం ఆ ప్రాంతంలో విషాదఛాయలు నింపింది. మరణంలోనూ వీడలేదు వీళ్ల బంధం. ఒకే చోట అంత్యక్రియలు జరిగాయి. బ్రతికి ఉన్నప్పుడు ఒకటవ్వలేకపోయినా మరణంలోనైనా వారిని విడదీయకూడదని ఇరు కుటుంబాల సభ్యులు భావించారు. వారి ప్రేమను గౌరవిస్తూ ఈ కఠినమైన సమయంలో ఒక ఉదారమైన నిర్ణయం తీసుకున్నారు. యోగేంద్ర, హేమశ్రీల భౌతిక కాయాలను ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఖననం చేశారు. వారి చివరి ప్రయాణాన్ని కూడా ఒక్కటిగా ఉండేలా చూసిన ఈ చర్య స్థానికులకు కన్నీరు తెప్పిస్తోంది. ఈ విషాద ఘటన నేటి యువతకు, ప్రేమికులకు ఒక పెద్ద గుణపాఠంగా నిలుస్తుంది. జీవితంలో ఎలాంటి సమస్యలు, మనస్పర్ధలు ఎదురైనా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రాణాలకు మెతుకు తెస్తాయి. సమస్యల నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. జీవితంలో ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం, తల్లిదండ్రులతో లేదా సన్నిహితులతో మనసు విప్పి మాట్లాడటం ఎంతో అవసరం. చెన్నూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కడప జిల్లాలో జరిగిన ఇలాంటి ఒక అమానవీయ ఘటన నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలని కలిసివేస్తోంది. సో వాళ్ళ డాడీ చనిపోయారు. వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత, హేమశ్రీ వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఈ యొక్క యోగేంద్ర కూడా తను ప్రేమించిన అమ్మాయి కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఇద్దరు డిగ్రీ కాలేజ్లో, శ్రీహర్ష డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నారు. అండ్ ఆ అమ్మాయి పొద్దునే కాలేజ్ తీసుకెళ్ళేవాడు, సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చి చాలా సేఫ్గా దిగబెట్టేవాడు. దాని తర్వాత ఆ అమ్మాయిని చదివించడం కోసం, తాను చదవడం కోసం, అంటే తాను చదవడం కోసం తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు. కానీ తన ప్రియురాలి చదువు కూడా ఎక్కడ ఆటంకం కలుగుద్దో అని భావించిన యోగేంద్ర ఆ అమ్మాయి కోసం సాయంత్రం వేళల్లో కారు తోలేవాడు. ఎవరన్నా పలానా చోటకి వెళ్ళాలి, మేము నైట్ టైం రైడ్లు కావచ్చు, ఇక్కడ దగ్గరలో ఊరి పక్కన ఊళ్ళకి కార్లలో వెళ్తూ ఉంటారు కదా, ఒక రోజు డ్రైవర్గా, ఒక కూలీగా పనిచేశాడు యోగేంద్ర తాను ప్రేమించిన అమ్మాయి కోసం. సో అలాంటి యోగేంద్ర ఇంత కష్టపడి ఆ అమ్మాయిని చదివించుకుంటూ దాదాపుగా 10 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి వీరిద్దరి ప్రాణం తీశాయి. ఎలాంటి గొడవలు లేవు ఇన్నాళ్ళుగా. నిజంగా ప్రేమన తర్వాత 1-2 గొడవలు కామన్, సహజం. ఎవరైనా అంటే ప్రేమలో ఉన్నప్పుడు
వేరే వాళ్ళతో మాట్లాడారనో, లేదంటే కాల్ చేయలేదనో, మెసేజ్కి రెస్పాండ్ అవ్వలేదనో, లేదంటే పలానా చోటుకి వెళ్తున్నాను, పలానా పని చేస్తున్నానని ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడమో, యొక్క ప్రేమికుల్లో ఆ యొక్క గొడవలకి మనస్పర్ధలు కారణమవుతాయి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి కోపం వచ్చినప్పుడు ఆ అబ్బాయి తన కోపాన్ని దాచుకొని ప్రేమతో మాట్లాడి ఉంటే ఆ అమ్మాయి కూడా మాట్లాడి ఉండేది. సో సేమ్ కేసులో ఆ అబ్బాయి కోపం వచ్చిందని ఈ అమ్మాయి కోపంగా ఉండటం వల్ల ఇలాంటి బాధ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు లేకుండా పోయారు. నిజంగా అదే మనస్పర్ధల విషయంలో గనక ఇద్దరి ఈగోల్ని, ఇద్దరి కోపాలని పక్కన పెట్టి ఎవరో ఒకళ్ళు మాట్లాడి ఉంటే వాళ్ళిద్దరు ఇవాళ ప్రాణాలతో బతికుండేవాళ్ళు కదా. సో నిజంగా నేటి యువతకు ఇదే ఒక గుణపాఠం, ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. సో ప్రేమలో ఉండి ప్రేమించుకుంటూ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండట్లేదు, ఎక్కడికో వెళ్ళింది, ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది, ఏదైనా సరే మెయిల్ సింక్ చేసుకుంటారు, కొంతమంది వాట్సాప్ లాగిన్ చేసుకుంటారు, ఇన్స్టాగ్రామ్లు చెక్ చేస్తూ ఉంటారు తరోగా. సో ఒక్కసారి ఏదైనా విజిటర్ వచ్చిందంటే వెంటనే అనుమానించేస్తారు. ఇలాంటివి జరుగుతుంటాయి, మనం చూస్తూ ఉంటాం. క్షణికావేశాలకు లోనే నా ప్రియుడు నన్ను మోసగత్తే అన్నాడు, లేదంటే నన్ను మోసం చేస్తున్నామనే బ్లేమ్ వేశాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనే ఇదితో అమ్మాయిలు బలం వలడానికి పాల్పడటం, లేదంటే అబ్బాయిలు తన ప్రియురాలు వేరే వాళ్ళతో మాట్లాడుతుందనే అనుమానంతో చనిపోవడం, లేదంటే ఆ క్షణికావేశంలో మర్డర్లు, మానభంగాలు చేయడం, ఇలాంటివి పరిపాటిగా మారిపోతున్న రోజులు ఇవి. సో నిజంగా వీళ్ళిద్దరి 10 ఏళ్ల నుంచి ప్రేమ, చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఒక అమ్మలాగా చూసుకున్నాడు హిమశ్రీని ఇక్కడ యోగేంద్ర. అమ్మాయి వాళ్ళ డాడీ చనిపోతే అన్నీ తానై తనకు కావాల్సిన అన్నీ చూసుకుంటున్నాడు. తనకు కావాల్సిన ఏదైనా సరే, బట్టలు కావచ్చు, బుక్స్ కావచ్చు, లేకపోతే తన ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, తన బాధ కావచ్చు, తన దుఃఖం కావచ్చు, ప్రతి దాన్ని పంచుకుంటున్నాడు యోగేంద్ర. మరి అలాంటి టైంలో ఇలాంటి చిన్న గొడవ వల్ల వీళ్ళిద్దరూ దూరంగా ఉండడం నిజంగా కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండట్లేదు, ఎవరితోనో మాట్లాడుతుందనే అనుమానం, ఇలాంటి వాటితో చాలామంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు చనిపోయారని చెప్పి వీళ్ళు చనిపోవడం, ఇదే జరుగుతుంది గత కొద్ది రోజులుగా. దాదాపుగా ఒక 10-15 ఏళ్ళ నుంచి యువతలో ఒక క్షణికావేశం అనే ఒక ఆవేశం వాళ్ళని ఏ విధంగా ప్రేరేపిస్తుందో అర్థం కావట్లేదు. ప్రాణాలు తీసేసుకుంటున్నారు చిన్న చిన్న రీజన్స్కే. అక్కడి నుంచి మెసేజ్ రాలేదు, లేకపోతే వాళ్ళ అమ్మోళ్ళు ఉన్నారనో, వాళ్ళ నాన్న ఉన్నాడనో, వాళ్ళ అన్నయ్య ఉన్నాడనో అనే ఒకే ఒక్క రీజన్ కూడా ఏ రీజన్ వాళ్ళకి అక్కర్లేదు. అబ్బాయి దగ్గర నుంచి మెసేజ్ రాలేదు, అబ్బాయి వాళ్ళ అమ్మ ఉందనో, లేకపోతే నాన్న ఉన్నాడనో, అక్క ఉందనో, చెల్లి ఉందనో కాదు, వాళ్ళ దగ్గర నుంచి నాకు మెసేజ్ రాలేదు కాబట్టి ఇక నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేశాడు, నేను చచ్చిపోతా అనేదే అమ్మాయిల్లో ఉంటుంది. ఇటు అబ్బాయిల్లో కూడా సేమ్, అమ్మాయి దగ్గర నుంచి మెసేజ్ రాలేదు, నేను చచ్చిపోతా. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో కాల్ మాట్లాడుతుంది, కాల్ బిజీ వచ్చింది, నన్ను కాదని వేరే వాళ్ళతో మాట్లాడుతుంది. అదొక కోపాలు, తాపాలు, మనస్పర్ధలు. ఏం సాధిస్తారు? మనస్పర్ధలను పెట్టుకొని మనసులో ఇన్నాళ్ళుగా ప్రేమించుకుంటూ ఒక పక్క మనస్పర్ధలు, ఒక పక్క కోపతాపాలు పెట్టుకొని ఏం సాధిస్తారు మీరు? ఏమైనా సాధించాల్సింది ఉంటుందా నిజంగా? అంటే ఏం కట్టుకుపోతారు? నిజంగా వాళ్ళిద్దరు కనుక లాస్ట్ మినిట్లో మాట్లాడుకొని ఉంటే యోగేంద్ర చనిపోయేవాడా? ఒకవేళ సరే ఇంత చూసుకుంటున్నాడు ఆ అబ్బాయి, అన్నీ తానే ఉన్నాడు, తండ్రి ప్లేస్ని కూడా తీసుకొని ఆ అబ్బాయి ఉంటున్నాడు, హిమశ్రీ అయినా ఒక్కసారి మాట్లాడితే ఏం పోయేది? యోగేంద్ర అయినా సరే ఒక్కసారి మాట్లాడితే ఏం పోయేది? ఆ కోపాలు, అక్కడ తాపాలు అన్నీ పక్కకు పోయి హ్యాపీగా ఉండేవాళ్ళు కదా, ఇవాళ భూమి మీద ఉండేవాళ్ళు కదా. అలా విగత జీవుల్లాగా వాళ్ళకి అంతిమ సంస్కారాలు చేసే ఒక రోజు వచ్చేది కాదు కదా. నిండు లైఫ్, ఇంకా బోల్డ్ లైఫ్ చూడాల్సిన 2 జీవితాలు అనంత లోకాలకు బలవమనడానికి పాల్పడ్డాయి. ఎవరో వచ్చి కొట్టలేదు, ఎవరో వచ్చి చంపలేదు, ఎవరో 4 మాట్లాడలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, జస్ట్ మనస్పర్ధ. ఒక లైఫ్ చూడాల్సిన వాళ్ళు అంత పెద్ద బిడ్డల్ని వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. చేతికి వచ్చిన బిడ్డ, ఆ బిడ్డకి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటి ఒకసారి ఆలోచించండి. సో ఈ కడప జిల్లా చెన్నూరులో జరిగిన దారుణం గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.